ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కొట్టం జంగయ్య యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ వార్తలు వాస్తవాల్లో మనం 3 అంశాలపైన డిస్కస్ చేయబోతున్నాము. నెంబర్ 1 హైదరాబాద్. ఇవాళ హైడ్రా పేరుతో సామాన్యుల ఇళ్ల వైపే బుల్డోజర్ వెళ్తుంది, లేదా కొంతమంది టార్గెటెడ్ వ్యక్తుల వైపే బుల్డోజర్ వెళ్తుంది. కానీ ఆరోపణలు వస్తున్నటువంటి మంత్రుల నివాసాలపైన, మంత్రుల ఫామ్ హౌస్ల వైపు బుల్డోజర్ ఎందుకు వెళ్ళట్లేదు అనేది సామాన్యులు అడుగుతున్నటువంటి ప్రశ్న. సో ఎన్నో ఏళ్ళుగా 30-40 ఏళ్ళుగా మేము ఇక్కడే నివాసం ఉంటున్నాం, మా తాత ముత్తాతల నుంచి ఇక్కడే ఉంటున్నాం, అయినా కూడా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఉదయం 7 గంటలకి వచ్చి మా నివాసాలని కూల్చి మా బతుకును రోడ్డు పైన పడేశారంటూ ఆ జనం చాలా బాధతో చెప్తూ ఉన్నారు. సో దాంతోపాటుగా అందరూ కూడా నిజంగా మేము ఉండే నివాసం FTL పరిధిలో ఉందా, బఫర్ జోన్ పరిధిలో ఉందా అంటూ అందరూ ఒక బిగ్ క్వశ్చన్ అనేది వాళ్ళ సామాన్య ప్రజల్ని వేధిస్తోంది. ఇదే బుల్డోజర్లు మంత్రుల వైపు ఎందుకు వెళ్ళట్లేవు అనేది వాళ్ళొక ప్రశ్న లేవనెత్తున్నారు. రెండో అంశం తీసుకుంటే డబ్బుల డైవర్షన్. కేవలం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ బుల్డోజర్ ఒక డ్రామా జరుగుతుందనేది చెప్తున్నటువంటి మాట. 2 రకాల డైవర్షన్ల గురించి చర్చ జరుగుతోంది. ఒకటి పరిపాలనా వైఫల్యం నుంచి కప్పిపుచ్చుకునేందుకని ఒకటి, తర్వాత ఢిల్లీ టార్గెట్ కోసమైనా, తర్వాత త్వరలో మహారాష్ట్ర ఎన్నికలున్నాయి, ఆ మహారాష్ట్ర ఎన్నికల్లో ఖర్చు కోసమే ఈ రకంగా ఫండ్ రైజ్ చేయడం కోసం మాత్రమే ఇటువంటి బుల్డోజర్ కార్యక్రమం జరుగుతుందనేది ఒక చర్చ జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా. మరొకటి హెల్త్ ఎమర్జెన్సీ. రాష్ట్రంలో పూర్తిగా ప్రజారోగ్యం పడకేసింది. ప్రతి నివాసంలో, ప్రతి ఇంట్లో కూడా జ్వరంతో, లేదంటే విష జ్వరాలతో, డెంగ్యూ జ్వరాలతో కనీసం 2 కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు. అటు ప్రభుత్వ హాస్పిటళ్ళు, ప్రైవేట్ హాస్పిటళ్ళు కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. అక్కడ మందుల కొరత ఉన్నా కూడా ప్రభుత్వం దానిపైన దృష్టి సారించట్లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన అవసరం ఉందనేది డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ అంశాలపైన దృష్టి పెడదాం. ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, సీనియర్ నేత డాక్టర్ చిరుమల రాకేష్ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ రాకేష్ గారు, సామాన్యులు కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి. సరే, నిజంగా ఆక్రమణలు ఉంటే ఎవరిని ఉపేక్షించొద్దు, దాంట్లో ఎటువంటి రెండో మాట లేదు, రెండో అభిప్రాయం లేదు. కానీ సామాన్యులు ఎప్పటి నుంచో 30-40 ఏళ్ళుగా మేము అక్కడ నివాసం ఉంటున్నాం, అట్లీస్ట్ మాకు నోటీసులు ఇవ్వకుండా ఇవాళ మమ్మల్ని ఉన్నపలంగా రోడ్డున పడేస్తే మా బతుకులు ఎట్లా అనే ప్రశ్నలు వేస్తూతో పాటుగా ఇదే బుల్డోజర్లు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నాయకుల వైపు, మంత్రుల వైపు, వాళ్ళ నివాసాల వైపు, వాళ్ళ ఫామ్ హౌస్ల వైపు ఎందుకు వెళ్ళట్లేవు అనే ప్రశ్నలు వాళ్ళే వేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్యానల్లో ఉన్నటువంటి జంగయ్య యాదవ్ గారికి, రాజేష్ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైతే ఈరోజు అంటే జరుగుతున్నటువంటి హైదరాబాద్లో జరుగుతున్న హైడ్రామా ఏదైతే ఉన్నదో అదంతా కూడా కంప్లీట్గా భయభ్రాంతులను చేయడం ద్వారా, రాష్ట్రాన్ని మొత్తం భయభ్రాంతులను చేయడం ద్వారా తద్వారా ఆర్థిక లబ్ధి చేకూర్చాలని చెప్పేసి ఒక ప్రయత్నం నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఈ రాష్ట్రంలో నడుస్తున్న ప్రజాస్వామ్యయుతంగా కాకుండా కంప్లీట్గా ఎట్లా నడుస్తుందంటే ఒక ఫ్యాక్షన్స్ రాజకీయాలు నడుస్తున్నాయి. ఫ్యాక్షన్ రాజకీయం మనం ఎందుకు అంటున్నామంటే, మనం చూస్తున్నాం అనంతపూర్లో, లేకపోతే కడపలో, చిత్తూరులోనో కొన్ని సంఘటనలు చూస్తున్నాం. ఏది పెద్దారెడ్డికి జేసీ బ్రదర్స్కి వీళ్ళు ప్రభుత్వం రాగానే వాళ్ళ ఇల్లు కాలబెడతారు, వాళ్ళ ఇల్లు కూలబెడతారు. అట్లా ఏదైతే ఉన్నదో ఈరోజు కంప్లీట్గా ఒక టార్గెటెడ్గా ఈరోజు నేను ఏమంటున్నానంటే, ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది, ఈ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి, అంటే 1952 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి మ్యాక్సిమం 17 ఏళ్ళు టీడీపీ పాలన, మిగతా సమయం అంతా కాంగ్రెస్ పాలన, మనం 9.5 ఏళ్ళు కేసీఆర్ గారి పాలన. ఈ 9.5 ఏళ్ల కాలంలో కూడా మనం కంప్లీట్గా జాయింట్ క్యాపిటల్గా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా గవర్నర్ చేతిలోనే ఉండే. కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా లా అండ్ ఆర్డర్ అంతా కూడా కంప్లీట్గా గవర్నర్ కంట్రోల్, సెన్సిటివ్ ఇష్యూ ఉంది. కాబట్టి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో దాన్ని వెంటనే వాడదామని చెప్పేసి మేము ఇక్కడ పోలీస్ స్టేషన్లు పెట్టుకుంటాం, లేకపోతే మీకు లా అండ్ ఆర్డర్ ఉన్నది, దీనిలో ఆర్థికంలో మాకు వాటా ఉన్నది అని చెప్పేసి ఆంధ్ర నాయకులు మాట్లాడిన క్రమంలోనే మనం ఏదైతే కేసీఆర్ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని రేపు పొద్దుగాల ఎప్పుడన్నా మనకు ప్రాబ్లం అయితే కావచ్చు అని చెప్పేసి వెంటనే కొత్త సచివాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈరోజు సచివాలయం దేశానికి తలమానికంగా నిలిచింది. కానీ మరి వీళ్ళు ఏం చేస్తుర్రు? వీళ్ళు రాగానే చేస్తున్న పనులు ఏంటంటే, ఏవైతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేక ఈరోజు కంప్లీట్గా ఒక విధ్వంసం రాజకీయం వైపు తెలంగాణ తీసుకుపోవడం జరుగుతుంది. మొన్న మనం చూసాం ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో, సీతారామ ప్రాజెక్టు విషయంలో చూసాం. సీతారామ అని చెప్పేసి దేవుని పేరు ఉన్నదానికి మేము రాజీవ్ సాగర్ అని దానికి కాలువ కెనాల్కు నిర్మాణం చేసాం. అసలు ప్రతి ఒక్క దానికి రాజీవ్, ఇందిరా, ఆ గాంధీ పేరునే వీళ్ళు హైజాక్ చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు మొత్తాన్ని కూడా రాష్ట్రాన్ని హైజాక్ చేయడానికి పోతారు. సెక్రటరియట్ ముందట తెలంగాణ తల్లి విగ్రహం అంటే అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామంటారు. ఎప్పటికీ ఒక కాంట్రవర్సీ చేయాలి, ఎప్పటికీ ఒక కాంట్రవర్సీ న్యూసే ఉండాలి తప్పితే అది కన్స్ట్రక్టివ్ వెళ్ళి ఉండదు. మీరు ప్రభుత్వాన్ని నడుపుతుర్రా, లేకపోతే ఫ్యాక్షనిజాన్ని నడుపుతుర్రా? ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ప్రజలు ఏమడుగుతుర్రు? మాకు ఒక నోటీస్ ఇవ్వండి,
ఆ నోటీస్కు మేము సమాధానం చెప్తాం. మేము ఇప్పటి నుంచి ఉంటాం, 30-40 ఏళ్ళకేంచి ఉంటున్నాం. ఆ 30-40 ఏళ్ళకేంచి లేని సడన్గా ఎందుకు వచ్చిందంటే 2-3 అంశాలు తీసుకోవాలి మనం. ఒకటి, సరే ఎన్కన్వెన్షన్ కూలగొట్టి రాదు, చెరువు కబ్జా చేసుకుంటే ఎవరైనా కూలగొట్టచ్చు. అయితే ఇక్కడ 2 అంశాలు ఉంటాయండి. ఒకటి, ప్రజలకు కూడా స్పష్టంగా పోవాల్సింది ఏంటంటే, ఏదో మనం విమర్శిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఏదో మంచి చేస్తున్నట్టు వాళ్ళు చెప్పుకుంటారు, కానీ దానికి ఒకటే చెప్తున్నాను. ఈ ఫ్యాక్షన్ రాజకీయం ఎట్లా పోతుందంటే దానికి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఒక తెలంగాణ రాష్ట్రం కావచ్చు, భారతదేశం కావచ్చు. ఇదేం కింగ్ రాజుల పాలన కాదు కదా, మేము ఏదంటే చేస్తామని చెప్పడానికి. ఇక్కడ వాల్దా యాక్ట్ అని చెప్పేసి 2002లో ఒక యాక్ట్ వచ్చింది. ఏంది అది? మొత్తం కూడా వాటర్ బాడీస్ ప్రొటెక్షన్ యాక్ట్. ఎక్కడైతే చెరువు కింద ఇరిగేషన్ ఉండదో, అంటే దాని కింద పార్కం ఉండదో, వ్యవసాయం చేయరు, దాన్ని వాల్దా యాక్ట్ అంటారు. ఎందుకంటే చెర్ల నీళ్లు మాత్రమే జమ అవుతాయి. దానికి ఎక్కడ కూడా దానికి వివిధ అంశాలతోటి గ్రీన్ ఫీల్డ్ జోన్ అవన్నీ జోన్లు ఉన్నాయి, ఎందుకంటే అది నగరంలో ఉన్నది కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇరిగేషన్ శాఖ కింద ఉన్న దాని కిందనే బఫర్ జోన్లు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మరి ఎప్పుడు ఫిక్స్ అయినాయి? మరి 65 ఏళ్ల కాలంలో ఫిక్స్ అయినాయా? కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకొని ప్రతి చెరువును ప్రొటెక్షన్ చేయాలని చెప్పేసి వాటికి ఏదైతే బఫర్ జోన్లు డిక్లేర్ చేసిండు, FTL డిక్లేర్ చేసిండు, వాటిని మీకు కావాలంటే దుర్గం చెరువు దగ్గర పోయి చూడండి, నేను వేరే అవద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి ఇది ఎందుకు చేస్తుర్రా అంటే 2-3 అంశాలు. ఒకటి, ఫస్ట్ ఎన్కన్వెన్షన్ కూలగొట్టడం ద్వారా మొత్తం ఎవరైతే బడాబాబులు ఉంటారో వాళ్ళందరినీ భయపెట్టేయాలి, తద్వారా ఆర్థిక లబ్ధి పొందాలి. దానికి ఉదాహరణ ఏంది? దాని మీద కంప్లైంట్ చేసింది ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు కంప్లైంట్ చేసిండే? ఆయన నేను మినిస్టర్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తీసుకోగా నన్ను ఇవ్వాలొచ్చి కలవలే, ఓన్లీ దిల్రాజ్ ఒక్కడే కలిసిండు, మిగతా వాళ్ళందరూ కలవరాని మనసులో పెట్టుకున్నాడు. 2 రోజుల ముందర కంప్లైంట్ చేసిండు, 3వ రోజు కూలగొట్టేసిండు ఎన్కన్వెన్షన్. సరే పోనివ్వండి, అయిపోయింది. రెండోది, నెక్స్ట్ వచ్చేసి స్వయంగా ముఖ్యమంత్రి గారే గద్దర్ సంస్మరణ సభలో ఆల్రెడీ గద్దర్ కుటుంబానికి మోసం చేశారు. కంటోన్మెంట్ అంతకుముందు టికెట్ ఇచ్చారు, గెలిచేటప్పుడు వాళ్ళకి ఇయ్యలే టికెట్. తర్వాత ఎప్పుడైతే ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో వేరేటోళ్ళకి ఇచ్చేసారు. గద్దర్ అవార్డు ఎవరు తీసుకొని ముందరికి వస్తలేరు, మీరు గద్దర్ అవార్డు తీసుకోరా అని చెప్పేసి సినీ ప్రముఖులను బెదిరించినటువంటి దాఖలాలు. కంప్లీట్గా బెదిరిస్తా, భయపెట్టిస్తా, రాజకీయం చేస్తా తప్పితే ప్రజలకు మంచి చేస్తా, కన్స్ట్రక్టివ్ ఆర్గనైజ్ చేస్తా అని కాదు. ముఖ్యమంత్రి గారి ప్రకటన, ప్రభుత్వ భాగస్వాములకు ఫామ్ హౌజులు ఉన్నాయి, నాకు సంబంధించినటువంటి వాళ్ళకున్నా, సన్నిహితులకున్నా, మిత్రులకున్నా ఆ వాటిని కూడా కూల్చేయక తప్పదనేది వారు చెప్పారు. బట్ అటువైపు ఇంతవరకు ఒక బుల్డోజర్ కానీ ఒక అధికారి కానీ వెళ్ళడం అనేది మనం చూడలేదు. దాంతోపాటుగా కొత్త టేబుల్ తీసుకొచ్చుకొని కొలుచుకోండి, ఏమాత్రం FTLలో ఉన్నా బఫర్ జోన్లో ఉన్నా మీరు కూల్ చేసుకోండి అనేది స్వయంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు చెప్పినటువంటి మాట, బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ అటువైపు ఎందుకు వెళ్ళట్లేదు అనేది ఒక ప్రశ్న సామాన్యులు వేస్తున్నారు. మేము ఎప్పటి నుంచో ఇక్కడ నివాసం ఉంటే, మా తాత ముత్తాతల నుంచి ఇక్కడ నివాసం ఉంటాయి, ఇప్పటికిప్పుడు వచ్చి కూలిస్తే మా బతుకులు ఏం కావాలి అనేది ఒకటైతే, ఇప్పుడు సామాన్య ప్రజలు ఎక్కడెక్కడైతే వాళ్ళ అపార్ట్మెంట్లు అవన్నీ కొనుక్కొని ఉన్నారో మరి నిజంగా మా FTLలో ఉన్నాయా, బఫర్ జోన్లో ఉన్నాయా, మేము ఏదో అధికారుల పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి మేము కొనేసుకున్నాం, మరి మా పరిస్థితి ఏంటనేటువంటి భయాందోళనలు ఇప్పుడు ప్రజల్లో మొదలైనాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మనం తీసుకున్నట్లయితే వీళ్ళ పోకడ ఎట్లుందంటే అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాలల్లో పెట్టే ధోరణి కనపడుతుంది. ఎందుకంటే ఈరోజు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కంప్లైంట్ చేస్తే ఎన్కన్వెన్షన్ని కూలగొట్టడం అంటే ఒక మంత్రులు కంప్లైంట్ చేస్తేనే కానీ మీకు గుర్తుకు రాలేదా? అదేవిధంగా మీరు అన్నట్టు ఏదైతే సామాన్యుని యొక్క చిన్న చిన్న అంటే 60 గజాలు 100 గజాల లోపు ఉన్నటువంటి ఇండ్లను కానీ ఏదైతే బిల్డర్లు కట్టి పర్మిషన్లు అన్నీ ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి అధికారులను ఇచ్చినటువంటి లోన్లు తీసుకొని కట్టుకున్నటువంటి సామాన్యుని యొక్క గృహాన్ని ఇలా రోడ్డున పడేసేసి వారి యొక్క కుటుంబాన్ని మొత్తాన్ని తీసుకొచ్చేసి ఇలా రోడ్డు నేయడం అంటే ఎక్కడ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వాములు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇప్పటిదాకా మీరు చెప్పినట్టు వారే కాకుండా పట్నం మహేందర్ రెడ్డి గారు కానివ్వండి, గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కానివ్వండి, జంట జలాశయాలకు ఉస్మాన్ సాగర్ కానివ్వండి, అదేవిధంగా హిమాయత్ నగర్ సాగర్ దగ్గరలో ఉన్నటువంటి ఫామ్ హౌస్లు ఏవైతే ఉన్నాయో బడాబాబుల విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి రాజసౌధాలను మించినటువంటి సౌధము అక్కడ ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా ఈరోజు నాకు అక్కడ ఎక్కడ కూడా ఒక ఇటుక కూడా లేదు. కావాలంటే కొత్త టేప్, పాత టేప్ అయితే కొంచెం ఇంచులు అటు ఇటు అయితే ఏమో కొత్త టేప్ కొనుక్కొచ్చుకొని చూసుకోండి, మాది ఎక్కడ లేదని బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ రేవంత్ రెడ్డి గారు క్లియర్గా నా మిత్రులది కూడా ఉన్నది అని స్పష్టంగా అనౌన్స్ చేసినప్పటికీ కూడా అధికారులు అక్కడ వైపు కన్నెత్తి కూడా చూడట్లేదంటే దానికి కారణం ఒకటే, ఎవరికి కూడా అంటే మాలో మేము మాత్రం ఒకటే, బయటికి చెప్పేది మాత్రం వేరే అన్నట్టు సామాన్యుని మీద నడ్డి విరిచే విధంగా ఎక్కడ కూడా నిజంగా కూడా అధికారులు ఈరోజు మీరు తీసుకుంటున్నటువంటి వాటిని కూలగొడుతున్నారు. కానీ అధికారులు పర్మిషన్ ఇచ్చిండ్రు. మరి ప్రతిపక్ష నేతలు కూడా అడుగుతున్నారు ఒకటే విషయం ఏంది,
మీరు అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఆ రోజు అధికారులు ఇచ్చిన నమ్మకంతోనే కదా ఈరోజు బ్యాంకు లోన్లు ఇచ్చినాయి. బ్యాంకు లోన్లతోని వాళ్ళు ఒక ఉండడానికి ఒక గృహం కట్టుకుంటున్నాము, మాకు ఒక ఆస్తి ఉంది అని చెప్పేసి ఇలా సామాన్యుడు ఉంటున్నాడు. కానీ ఇలా సామాన్యుని గూడునే మీరు చెదరగొట్టినట్లయితే రేపు భవిష్యత్తులో ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి అని చెప్పి సిటీలో చెరువులు కాలనీలుగా మారిపోయినాయి. ఇప్పుడు మామూలు కొత్త వాళ్ళు కొనాలంటే ఇప్పుడు అప్పుడు చెరువు ఉందా ఇవన్నీ ఏం చూడలేదు, పర్మిషన్లు ఉన్నాయా, చుట్టూ కాలనీ విస్తరించింది కాబట్టి డెఫినెట్గా ఇది సేఫ్ అనేది జనరల్గా కొనేసుకుంటారు, బ్యాంకు లోన్లు ఇస్తాయి. అవును 100. అంటే వీళ్ళు కబ్జా పెట్టే పరిస్థితి లేదు కనుక కనీసం కట్టినటువంటి దాంట్లో మేము కట్టుకోలేము అని చెప్పేసి చిన్న తరగతి వాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు, ఒక చిన్న ఎంప్లాయీ కానీ ఈఎంఐలు పెట్టేసి బ్యాంకులో లోన్ తీసుకున్నటువంటి సందర్భాల్లో ఇల్లు కట్టుకుంటే ఈరోజు మీరు వాళ్ళని కూలగొట్టినట్లయితే వారి యొక్క నిర్మాణాలకు దానికని పర్మిషన్లు అన్నీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ దాని మీద మీరు ఈరోజు నష్టపోయినటువంటి వారికి మీరు ఏ విధంగా వారి నష్టాన్ని పూడుస్తారు అని చెప్పేసి కూడా హైడ్రా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అధికారుల నుంచి వసూలు చేస్తారా, లేకపోతే మీరు బిల్డర్ల నుంచి వసూలు చేసి వారి యొక్క సామాన్యుడు నష్టపోయినటువంటి అమౌంట్ని తిరిగి ఇచ్చినట్లయితే కనీసం మీరు ఎక్కడ చూపిస్తారు? అంటే రేపు ప్రభుత్వం ఈ రోజు ఈ ప్రభుత్వం ఉంటుంది, రేపు ఇంకొక ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వాలు ఇచ్చేటువంటి అధికారులు ఇచ్చేటువంటి పర్మిషన్ల మీద ఒక అవగాహన లేకుండా ఈ రోజు చేస్తున్నటువంటి సందర్భం మీరు చూడండి. ఎక్కడ కూడా వీరి సామాన్యుడిని ఇబ్బంది పెడుతున్నారు కానీ ప్రజాపాలన అంటున్నారు కానీ ఇలా ప్రజాపాలన కాదు, ప్రజాభక్ష పాలనగా తయారైంది. రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఫామ్ హౌస్ల చుట్టూ కూడా మా వాళ్ళే ఉన్నాయి కూలగొడతాను. నిజంగా కూడా మీరు అంత మార్గనిర్దేశకంగా ఉండాలనుకున్నప్పుడు మీ మంత్రులు, మీ సహచర వర్గం ఉన్నటువంటి వాళ్ళవి ఇదే విధంగా ఇప్పుడు ఏదైతే మనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కానీ, పట్నం మహేందర్ రెడ్డి గారు కానీ ఎగ్జాంపుల్గా చెప్పడానికి చాలామంది కోకోలలుగా ఉన్నటువంటి ఫామ్ హౌస్ల మీద ఎందుకు ఈరోజు యాక్షన్ తీసుకోవట్లేదు? ముందు వారి మీద యాక్షన్ తీసుకొని తర్వాత సామాన్యుని మీదకి రండి. ఎందుకంటే చట్టం ఎవరికైనా ఒకటే అని చెప్తున్నారు కానీ ఇలా చట్టము చుట్టంగా కొందరికి మారి ఈరోజు అక్కడ కన్నెత్తి చూడకుండా వారికి చెప్పడానికి మాత్రం మేము చేస్తాము చూస్తామని చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా పట్టించుకున్న పావన పోవట్లేదు. ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. నిజంగా ప్రజలను కాపాడుకుంటూ మీ యొక్క నిజమైనటువంటి శ్వేతపత్రాన్ని విడుదల చేయండి. అక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్లు ఎవరెవరు ఉన్నాయి, ఎందుకు మేము చేయలేకపోతున్నాం అని చెప్పేసి అది చెప్పకుండా ఏదో మంత్రంగా చేయడం అనేది మాత్రం సరైనది కాదు. ఇటువంటి అంశాలు మీరు రేజ్ చేస్తూ ఉంటే బీఆర్ఎస్ కూల్చివేతలకు వ్యతిరేకము, హైడ్రాకు వ్యతిరేకము, రకరకాల కామెంట్స్ అనేది కాంగ్రెస్ నుంచి వస్తూ ఉన్నాయి. అందుకే నేను చెప్పాను, కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామెంట్ చేస్తుందో హైడ్రా కూల్చివేతలు ఎవరు ఏది కానీ బఫర్ జోన్లో ఉన్నా, ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నా కానీ ప్రతి ఒక్కటి కూల్చాల్సిందే. హైదరాబాద్ ఎందుకు జరగలేదంటే 10 సంవత్సరాలు లా అండ్ ఆర్డర్ గవర్నర్ చేతిలో ఉండి కాబట్టి ముఖ్యమంత్రి గారు అన్నిటికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. లీగల్గా మనం ప్రొసీజర్గా కన్వెన్షన్ కూడా నోటీసులు ఇచ్చాం, వాళ్ళు లీగల్గా ప్రొసీడర్. ఇప్పుడు ఓటుకు నోటు కేసు దొంగనే జైలు కోర్టు నుంచి బెయిల్ తెచ్చుకొని బయట తిరుగుతుండు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. నేనేమంటానంటే ఆయనను కూడా మరి మేము చర్య తీసుకోలేదు అన్నట్టేనా? కేసీఆర్ గారు చర్యలు చేపట్టలేదు అన్నట్టేనా? డైరెక్ట్ పట్టుబడ్డాడు కదా, నిస్సిగ్గుగా మీడియా సాక్షిగా పట్టుబడ్డాడు కదా ఆయన. నేనేమంటానంటే ప్రతి ఒక్క దానికి లా అండ్ ఆర్డర్ అనేది కంప్లీట్గా గవర్నర్ కంట్రోల్ ఉండే కాబట్టి ఆగినాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు వచ్చినటువంటి హైడ్రాకు చట్టబద్ధత లేదండి. అది శాసనసభలో చట్టం చేసింది కాదు, అదొక వాళ్ళ బ్రెయిన్లో ఒక జీవో రావాలని వచ్చింది. అందరినీ భయపెట్టాలి, పైసలు వసూలు చేసుకోవాలనుకున్నారు, భయపెట్టిస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే ఎందుకు ఈ హైడ్రా చాలా మంది సామాన్యులు బలవుతున్నారు. కరెక్టే సార్. అరే గంట ఆలోచించేటోడు అయితే ఫ్యాక్షనిస్ట్ ఎందుకు అవుతాడు సార్? నేనేమంటున్నానంటే ఆలోచన ఎట్లుంటుంది, ఏదో ఒకటి డైవర్ట్ చేయాలి, అసలు చర్చించద్దు. నువ్వు రైతు బంధు ఎందుకు ఇవ్వలేదు? కరెక్టే అన్న, రైతు బంధు ఎందుకు ఇవ్వాలని అడగద్దు. ఊర్లలో మరి హైడ్రాకు ఊరికి ఏం సంబంధం? రైతు బంధు అయితే వేయాలి కదా. మరి రుణమాఫీ ఎందుకు జరగాలని అడగద్దు. ప్రజలు ఇంటింటికి 2000, ప్రతి మహిళకు 18 వచ్చిన ఆమెకు 2500 ఇస్తాను అడగద్దు. ఏం చేయాలి? భయపెట్టి ఇవ్వాలి, ఎమ్మెల్యేలను తీసుకోవాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గూడెం మైపాల్ రెడ్డి గారు. పటంచెరు ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముని తీసుకుపోయిన 2 రోజులు జైల్లో ఇచ్చారు, ఆ ఎమ్మెల్యేని పట్టుకపోయినారు. వాళ్ళు ఎట్లా కలిసిరు? అరగపూడి గాంధీ కావచ్చు, ప్రకాష్ గౌడ్ కావచ్చు, లేకపోతే గూడెం మైపాల్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఇక్కడికి వస్తాడు, మీటింగ్ పెడతాడు, చంద్రబాబు నాయుడు ముగ్గురు పోయి కలిసేస్తారు, వెంటనే తెల్లారి కాంగ్రెస్ చేస్తారు. అరే చేరైతే టీడీపీలో చేరే కావాలి, మరి కాంగ్రెస్లో ఎందుకు చేరేరాళ్ళు? అంటే ఇక్కడ మొత్తం ఒక గేమ్ నడుస్తుంది. నిన్న హైడ్రా పైన నిన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను కాల్చండి కానీ నా విద్యాలయాన్ని కూల్చొద్దు, విద్యా సంస్థల్ని కూల్చొద్దు, కొన్ని వేల మందికి ఉచితంగా అక్కడ సర్వీస్ చెప్తున్నాండి. కూలిస్తే కుతుబ్ మినార్ కంటే ఎక్కువగా ఎత్తైన భవనాలు నిర్మిస్తామని ఎంఐఎం పార్టీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు. సరే వాళ్ళ పార్టీ మిత్రపక్షం, కాంగ్రెస్ పార్టీకి మేము మిత్రపక్షం అని చెప్పేసి వాళ్ళే డిక్లేర్ చేసుకున్నారు. మిత్రులు ఇద్దరు కలిసి ఏం మాట్లాడరు. ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఏంది, నేను ఒకటే చెప్తున్నా, హిడెన్ ఎజెండా. ఆ ఎజెండా ఏంటంటే ప్రతి ఒక్కటి అంతిమంగా లక్ష్యం ఏడిపోతాడు, నదులను పోయి సముద్రంలో కలుతాయి అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి లక్ష్యం ఏంటంటే ఎట్లా చేసి పైసలు సంపాదించాలి, ఎట్లా సంపాదించాలి పైసలు. గతంలో కూడా ఆయన మనస్తత్వం అదే, ఈరోజు కూడా ఆ మనస్తత్వం అదే. ప్రజలు లేదంటే ఇప్పుడు ఒక మనిషి ఒక ముఖ్యమంత్రిగా ఉండి
నువ్వు చావాలి వాడు చావాలి వీడు చావాలని కోరుకుంటాడు ఎవడన్నా? రైట్, ఓకే. డైరెక్ట్గా సభాముఖంగా ఏం మాట్లాడతాడైనా మైక్ పట్టుకొని విద్యార్థుల ముందట కేసీఆర్ గారి మరణాన్ని కోరుకుంటాడు. అంత దుర్మార్గమైన ఆలోచన ఎవరికి ఉంటుందండి? ఎవరికైనా ఉంటుందా? అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే ఈ రోజు ఉన్నటువంటిది మీకు డైరెక్ట్గా ఈరోజు ఇగో నమస్తే తెలంగాణ ఫోటో వచ్చింది. ఏమంటున్నాం? గ్రీన్ ఫీల్డ్ జోన్, అసలు నీకు బఫర్ జోన్లోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇల్లు ఉన్నది. ఆయన ఒక్కంది కాదు, చాలామంది ఉన్నాయి. నేనేమంటున్నా అంటే నువ్వు ఒక నోటీస్ ఇష్యూ చేయి, ఇవన్నీ కూడా బఫర్ జోన్లు ఉన్నాయి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా లేదా, దానికి వెంటనే కొంతమంది అంటే ఆయన మద్దతుగా బీజేపీ నుంచి కామెంట్లు చేస్తుంటారు. అంటే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి గేమ్ ఆడుతున్నాయని స్పష్టంగా. సో నిజంగా ఆక్రమణల కూల్చివేతను ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించారు. ఎవరు కానీ సామాన్య ప్రజలు, ఎందుకంటే అధికారులను నమ్మి, అధికారులు ఇచ్చినటువంటి పర్మిషన్స్ నమ్మి కొన్న వాళ్ళ గురించి డెఫినెట్ గా ఆలోచించాల్సిన అవసరాన్ని మనం ఎవరు మాట్లాడినా అదే మాట్లాడుతున్నాం. సో ఆ విషయంలో నిజంగా ప్రజలు కూడా ఎంత ఒక ధైర్యంగా ఉండాలి, ఒక ఆత్మస్థైర్యంగా ఉండాలి. ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళకి నోటీసులు ఇచ్చే విషయంలో కావచ్చు, ప్రజల్ని కొన్ని చోట్ల సామాన్య ప్రజల్ని మినహాయింపు ఇచ్చే విషయంలో ప్రభుత్వం ఎట్లా ఆలోచించాల్సిన అవసరం ఉంది? ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే పేదోడు తీసుకున్నటువంటి లోన్లు కానీ బ్యాంకులు కానీ ఇట్లాంటి చిన్న చిన్న వాళ్ళ మీద మీ యొక్క ప్రతాపం చూపించకుండా పెద్దవాళ్ళు కట్టినటువంటి విలాసమైన దాంట్లో మీద చర్యలు తీసుకొని మార్గదర్శకంగా నిలబడి రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో నిజంగా కూడా మీరు పెద్దవాళ్ళ మీద కానీ మీ సహచర వర్గం మీద కానీ చర్యలు తీసుకొని మీరు మార్గదర్శకంగా నిలబడితే చరిత్రలో మీరు నిలిచిపోతారని చెప్పేసి అయితే నేను స్పష్టంగా చెప్పగలుగుతాను.